భాను గారికి ఏప్రిల్ 11th తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్దాం అనుకున్నాము, కానీ ఇవాళ కూడా ఒక కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ భాను గారు. భాను గారు ఈ సినిమాకి స్క్రీన్ ప్లేలో హెల్ప్ చేయడం జరిగింది, రాయడం జరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యకంటే ముందే రవితేజ గారి 75th ఫిలిం అనౌన్స్మెంట్ డైరెక్టర్గా జరిగింది. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ we also have Srijo garu. Can we have you on stage, lyricist Srijo garu? Yes, భాను గారు ముందుగా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న సినిమా కన్నా ముందే నేను గీతాంజలి సినిమాకి పనిచేశాను. అప్పుడు అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఈ దీనికి నాకు, గీతాంజలి 1 అండ్ గీతాంజలి 2 రెండింటికి. సో ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగా వచ్చింది. మెయిన్గా ఎంటర్టైన్మెంట్ ఉన్న ఆర్టిస్టులు ఎవరైతే గీతాంజలి 1లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కంటిన్యూషన్, ఇది ప్రాపర్ సీక్వెల్ 1 to 3 2 దాని నుంచి ప్రాపర్ సీక్వెల్. దీనితో పాటు ఇప్పుడు సునీల్ అన్న అండ్ సత్య ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్, అండ్ ఆలీ గారు మొత్తం ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఈ సినిమా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ చూసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నికల్ టీమ్ శివ అండ్ ప్రవీణ్, ప్రసాద్ గారు, అందరూ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా పనిచేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ కోన గారి గురించి చెప్పాలి. ఆయన్ని కలిసిన తర్వాత నా కష్టాలన్నీ తీరిపోయాయి. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు నాకు, తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉండి ఈ అప్లాజ్ అంతా మీ వల్లే సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ప్రసాద్ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, మీరైనా ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చి ఇలా విష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇమీడియట్గా నందు గారు కూడా మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఆయన కూడా స్టేజ్ పైకి పిలుద్దాము. నందు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ప్లీజ్ వెల్కమ్.